ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం వివరణ మనం ధ్యానం చేసుకొని పోవచ్చున్నాం. ఇందులో మరి అతి ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య వచనం మనకి 13వ అధ్యాయం 14వ వచనం, 15వ అధ్యాయం 22వ వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. కాబట్టి మనం ఈరోజు సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో ఉన్నటువంటి 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. 13వ అధ్యాయం 14వ వచనం ఏమున్నదంటే అక్కడ, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. పిల్లల, దేవుడు బలులు అర్పించేదానికంటే మాట వినటమే శ్రేష్టం అని చెప్పి ఇక్కడ మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఈ గ్రంథంలోను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలందరికీ అర్థమవుతుంది కదా, చాలా జాగ్రత్తగా వినండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. సమూయేలు పేరు మీద 2 గ్రంథాలు ఉన్నాయి మనకి బైబిల్ గ్రంథంలో. అదే సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం. యూదులు ఈ 2 గ్రంథాలని ఒకే గ్రంథంగా పరిగణిస్తూ ఉంటుంటారు. రాజుల గ్రంథంలో ఇవి 2 మొదటి భాగంలో మరికొందరు పరిగణిస్తూ ఉంటుంటారు. ఈ 2 కూడా చారిత్రకమైనటువంటి గ్రంథాలు అన్నమాట. సమూయేలు పేరు మీద ఈ గ్రంథాలు ఎందుకున్నాయి అనుకుంటున్నారా మీరు? ఇతడు ఈ గ్రంథానికి రచయిత కాబట్టి, ఆయనే ఈ గ్రంథాన్ని రాశాడు కాబట్టి ఆయన పేరు మీద ఉన్నాయి. సౌలును, దావీదును అభిషేకించినటువంటి వాడు ఎవరంటే సమూయేలే. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం వరకు చూసినట్లయితే సమూయేలు రాశాడని చెప్పి అంటుంటారు. 25వ అధ్యాయంలో సమూయేలు మరణం అక్కడ రాయబడిందనమాట. మొదటి సమూయేలు మీరు గమనించినట్లయితే 10వ అధ్యాయం 25వ వచనం నుంచి మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 29వ వచనం చూస్తే ఈ సంగతి మనకి బోధపడుతూ ఉంటుంది అన్నమాట. సమూయేలు 2 గ్రంథాలు చూస్తే మనకి 2 ఉన్నాయి. వీటిలో చరిత్ర ఎంతో ఆసక్తిదాయకమైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది. అనేకమైనటువంటి విశేషాలు మనకి బయలుపరచబడినవి. ఇజ్రాయేల్ రాజ్యం లేచింది. మరి హన్నా, ఆమె కుమారుడైనటువంటి సమూయేలు దావీదు గొల్యాతును సంహరించుట, మరి దావీదు యోనాతానుల యొక్క గాఢ స్నేహం, సౌలు ఎందూరు మంత్రగతి దగ్గరకు వెళ్ళటం, ఆమెను దర్శించడం అనేటువంటి వైనాలన్నీ కూడా ఇందులో మనకి వర్ణించబడినాయి. 2వ సమూయేలు 7వ అధ్యాయం దేవుని వాక్యమందలి గొప్ప కథ అన్నమాట. ఆసక్తిదాయకమైనటువంటి చరిత్ర. అది దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన అన్నమాట. బత్షెబతో దావీదు చేసినటువంటి పాపం, దాని పర్యవసానం ఈ గ్రంథంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, వింటున్నారా? దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము గారు తిరుగుబాటు చేసినటువంటి వృత్తాంతం కూడా ఈ గ్రంథంలో మనకి ఉన్నది. జాగ్రత్తగా వినాలి మీరంతా కూడాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆధారాంశం ఏంటంటే, ఇజ్రాయేలీల యొక్క చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారి యొక్క జీవిత చరిత్ర, మొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క పరిపాలన, పతనము, ఇజ్రాయేలీలకు చాటి లేని రాజుగా దావీదును ఎన్నుకొనుట, తర్పీదునిచ్చుట మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో కనిపించాయి. దీని యొక్క గ్రంథకర్త ఎవరంటే సమూయేలు అన్నమాట. నాతాను, గాదు ప్రవక్తల రచనలు ఇందులో కూడా గలవు. మొదటి దినవృత్తాంతం 29:30 మీరు చూడొచ్చు. గత చరిత్ర ఏంటంటే, ఈ గ్రంథము న్యాయాధిపతుల కాలమున ప్రారంభించబడింది. మరి దైవపాలన నుండి దేవుడి పరిపాలించిన పరిపాలన నుంచి రాజుల పరిపాలనలోకి వచ్చేటువంటి పరిపాలన మార్పులను ఎలా జరిగిందో తెలియజేస్తూ ఉంటుంటుంది అన్నమాట ఇది. ఇందులో మనకి ముఖ్యంగా కనిపించేటువంటి మనుషులు ఎవరంటే ఏలి, హన్నా, సమూయేలు, సౌలు, యోనాతాను, దావీదు. వీళ్ళు మనకి
కనిపిస్తూ ఉంటుంటారు. ఈ గ్రంథం యొక్క ప్రధాన భాగాలు ఏంటంటే మార్పు అనేటువంటిదే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ మార్పు ఏలి నుంచి సమూయేలు వరకు, సమూయేలు నుంచి సౌలుకు, సౌలు యొద్ద నుండి దావీదుకు, ఇట్లా 3 ఘట్టాలు మనకి సంభవించాయి అన్నమాట. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ కూడాను. ఇక్కడ ఈ సమూయేలు మొదటి గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇది 9వ గ్రంథం. ఇందులో 31 అధ్యాయాలు ఉన్నాయి, 810 వచనాలు ఉన్నాయి. ఇందులో ప్రశ్నలు 157 ప్రశ్నలు ఉన్నాయి. నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు 50 ఉన్నాయి. ఇంకా నెరవేరవలసినటువంటి ప్రవచనం ఒకటి ఉంది. ఇందులోను దేవుని సన్నిధి నుండి శ్రేష్టమైనటువంటి సందేశాలు 29 ఉన్నాయి. వాగ్దానాలు 4 ఉన్నాయి. ఈ మొదటి సమూయేలు గ్రంథంలో 117 ఆజ్ఞలు ఉన్నాయి, 57 హెచ్చరికలు ఉన్నాయి. వింటున్నారా ప్రియులరా? చాలా జాగ్రత్తగా వినాలి ఇవన్నీ కూడా. ఇజ్రాయేలీల్లో చాలా కాలముగా కొనసాగించినటువంటి న్యాయాధిపతుల యొక్క పరిపాలన తర్వాత వచ్చినటువంటి రాజ్యపాలనకు తన స్థానం విడిచిపెట్టేటువంటి ఒక కాల మార్పును మొదటి సమూయేలు గ్రంథం మనకి సూచిస్తూ ఉన్నదన్నమాట. ఇజ్రాయేలీలు మరి ఆ రాజపరిపాలనను వివరించేటువంటి 6 గ్రంథములు కూడా ఈ గ్రంథం నుండి మనకి ఆరంభమవుతున్నాయి. గమనించాలి. వింటున్నారా? ఇజ్రాయేల్ 6 గ్రంథాలు ఉంటాయి. ఏంటంటే రాజులు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, దినవృత్తాంతాలు కూడా. మొదటి సమూయేలు గ్రంథం మానవ అర్హతను ఆధారం చేసుకుని దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు సౌలు అన్నమాట. సమూయేలు 2వ గ్రంథంలో ఏముంటుందంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు దావీదు. రాజులు మొదటి గ్రంథంలో ఏముంటుందంటే సొలొమోనును, ఇజ్రాయేలును. రాజులు 2వ గ్రంథంలో ఏముంటుందంటే ఇజ్రాయేల్ యొక్క రాజవంశం గురించి ఉంటుంది. దినవృత్తాంతం మొదటి గ్రంథంలో సొలొమోనును, దేవాలయమును గురించి ఉంటుంది. దినవృత్తాంతం 2వ గ్రంథంలో రాజవంశమును, దేవాలయమును గురించి. ఇజ్రాయేల్ యొక్క 5 శతాబ్దాలు, శత అంటే 100, అంటే 500 రాజ్య పరిపాలన కాల చరిత్ర మొదట ఈ గ్రంథం నుండి ప్రారంభమవుతుందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మనకి ఈ మొదటి సమూయేలు గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం, చాలా జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు సామాన్యులను వాడుకున్నాడు. మనం మరి కూడా అటువంటి ప్రజలమై ఉన్నాం. అందుకే ఈ గ్రంథంలో మనకు ఆదరణ, నిరీక్షణ కలుగుతాయి. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ 1-2 సమూయేలు గ్రంథాల్లో హన్నా, ఏలి, యోనతాను, దావీదు వీళ్ళంతా ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనుకున్నాం కదా. వారి జీవితాలను మనం స్పష్టంగా చూడగలుగుతాం. ప్రతి వ్యక్తి కూడా విజయానికి రహస్యమేదో, అపజయానికి కారణమేదో ప్రభువు మనకి తేటగా చూపెడుతూ ఉంటుంటాడు వారి జీవితాల ద్వారా. ఈ గొప్ప వ్యక్తులతో మనకి పరిచయం మనకెంతో ఆదరణ కలిగిస్తుంది. సమూయేలు 1-2 గ్రంథాల్లోని కొన్ని అంశాలు మనం చూసినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనటువంటివి. అందుకనే ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే 3 ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఈ 3 ప్రార్థన అన్నమాట. గమనించాలి, ప్రార్థన ఒకటి అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం, రాసుకోండి, ప్రార్థనతో ప్రారంభమవుతుంది. సమూయేలు రాసిన 2వ గ్రంథం ప్రార్థనతో ముగిస్తుంది. బాగున్నది కదా. కాబట్టి మనం ప్రతి పని కూడా ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. అందుకని ఒక ఆయన అంటాడు, ప్రార్థన అనే తాళంతో రోజును ఓపెన్ చేయాలి, ప్రార్థన అనే తాళంతో రోజును క్లోజ్ చేయాలన్నమాట. అలాగే మనకు స్కూల్స్ అన్నీ కూడా చూడండి, ప్రేయర్ ఉంటుంది, ప్రతిజ్ఞ అని మనం చేస్తుంటాం కదా, అసెంబ్లీ ఎండింగ్లో కూడా జనగణమన పదం ముగిస్తుంటాం. అంటే ప్రార్థన అనే తాళంతో రోజును ఓపెన్ చేయాలి, ప్రార్థన. అలాగే ఈ సమూయేలు మొదటి గ్రంథం ప్రార్థనతో ప్రారంభమైంది, సమూయేలు 2వ గ్రంథం ప్రార్థనతో ముగిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, మీరు అందరూ రాసి పెట్టుకోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రంథ భాగం అంతా ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించబడినా కూడా ఈ మధ్యలో కూడా చాలా ప్రార్థనలు ఉన్నాయి. గమనించాలి. 2వ పాయింట్ ఏంటంటే రాజ్య విస్తరణ. ఇజ్రాయేలీలు దేవుని రాజ్యం ఉండవలసినటువంటి అంటే దేవుని రాజ్యం ఉండవలసింది పోయి మానవ రాజ్యం రూపుదిద్దుకుందనమాట. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు దావీదుతో చేసుకున్నటువంటి నిబంధన చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. 3వ పాయింట్ ఏంటంటే ప్రవక్త యొక్క సేవ ఎలా ఆరంభమైందో మనకి ఈ 2 గ్రంథాల్లో
మరి వివరాలతో పేర్కొనబడింది అనమాట. ఇశ్రాయేలుకు దేవుడే రాజు అయి ఉండగా యాజకత్వ పరిచర్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. యాజకులు బలహీనులయ్యారు, రాజు అభిషక్తుడయ్యాడు. దేవుడు యాజకులను పక్కన పెట్టి ప్రవక్తలను లేపాడు. ప్రవక్తలే దేవుని వార్తావహులు. ఇశ్రాయేలు జాతి రాను రాను బలహీనమైపోయింది, అభివృద్ధి కుంటుపడిపోయింది. వీళ్ళు గమనించాలి. 1-2 సమూయేలు గ్రంథాలు మరి రాజ్యం ఎలా ఉచ్చ దశకు ఎదిగింది చూపుతూ ఉంది. మనకి ప్రారంభ దశ నుంచి రాజ్యభావన పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనల వరకు ఎలా పొడిగించబడింది అనేటువంటి తెలియజేస్తూ ఉంటుంటుంది. మత్తయి సువార్త మీరు చదివినట్లయితే 3:2 ఒక మాట ఉంటుంది. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను గారు సందేశం అంతా కూడా ఇదే అనమాట. మారు మనసు పొందండి అని చెప్పి అక్కడ ఆయన చెప్తూ ఉంటుంటాడు. ఇదే క్రొత్త నిబంధనలోని మొదటి రాజ్య సందేశం అనమాట. అతడు పేర్కొన్నటువంటి రాజ్యం మొదటి సమూయేలు 2 గ్రంథాల్లో రాజ్యమే. పాత నిబంధనలోనే ఈ రాజ్యభావన అనేటువంటిది అంకురం ఉన్నదనమాట. ఇది భూమి మీద రాజ్యం, ఈ రాజ్య పౌరులు మానవులు. ఇది వాస్తవ రాజ్యం. ఇక దేవుని రాజ్యానికి దేవుడే రాజు. రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుని బట్టే దాని యొక్క బాగోగులు అనేటువంటివి నిర్ధారణకు వస్తాయన్నమాట. దేవుడు తాను అభిషేకించినటువంటి రాజును సింహాసనం మీద కూర్చోబెట్టబోచున్నాడు. సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలిస్తాడు. అది స్వర్ణయుగం, అంటే బంగారు యుగం అనమాట. అంతవరకు ఈ లోక రాజ్యాలలో సమాధానం ఉండదు. దేవుని రాజ్యం శ్రేయో రాజ్యం. అందులో పేదరికం ఉండదు, వాతావరణ కాలుష్యం ఉండదు. మనకు ఇప్పుడు అంతా వాతావరణ కాలుష్యం, పొల్యూషన్, నీటి ప్రాబ్లం, వాటర్ సమస్య ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఉండవు. ఉన్నతమైనటువంటి నైతిక ప్రమాణాలు పాటించబడతాయి, నీతి న్యాయాలు పాటించబడతాయి అన్నమాట. అక్కడ బాధ కన్నీరు అనేటువంటిది ఉండదు. ఈ 2 గ్రంథాల్లో రాబోయేటువంటి 1000 ఏళ్ల యొక్క పరిపాలన ఛాయారూపకమైనటువంటి రాజ్య విధానాలు మనకి సూచకప్రాయంగా మనకు చూపబడ్డాయి. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందో కొంచెం సూచనలుగా కనిపిస్తాయి అన్నమాట. దేవుని రాజ్యంలో 3 ముఖ్య లక్షణాలు ఉంటాయి, రాసుకోవాలి మీరంతా కూడా. రాజుకు సర్వాధికారం ఉన్నది. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాజుకు సర్వాధికారం ఉంటుంది అన్నమాట. కాబట్టి రాజు నీతిపరుడు, రాజు నీతిని అనుసరించి పరిపాలిస్తాడు, రాజు దేవునిపై పూర్తిగా ఆధారపడతాడు, దేవునికి విధేయుడు అంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రాబోయేటువంటి రాజు, రాజులకు రాజు, సార్వభౌముడు. ఈ రోజున ఆయన రాకడ కోసమై దేవుని సంఘం కృషి చేస్తూ ఉన్నది. దేవుని రాజ్యమే మన ధ్యేయం. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు వృత్తాంతం ఉన్నది. అతని జన్మము, అతని తల్లి అయినటువంటి హన్నా గారు చేసినటువంటి ప్రార్థన, సమూయేలు దేవుని పిలుపు వినడానికి గురించి మనకి ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో ఉంది. సమూయేలు చివరి న్యాయాధిపతి, మొదటి ప్రవక్త. మనకందరికీ తెలుసు న్యాయాధిపతులు అక్కడితో అంతమంది పోతారు, ఎవరో సమూయేలుతోటి. అందుకే ఆయన చివరి మరి న్యాయాధిపతి, మొట్టమొదటి ప్రవక్త కూడా ఎవరంటే సమూయేలు గారు అనమాట. గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మందసాన్ని ఫిలిష్తీయులు ఏం చేశారంటే వశపరుచుకున్నారు. ఏలి అతని కుమారుల మరణం ఎంతో విషాదకరంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. దేవుని మందసం ఈ ఫిలిష్తీయుల నుండి వాళ్ళ బారి నుంచి విడిపించబడింది. సమూయేలు ద్వారా గొప్ప ఉద్యమం వచ్చింది. అప్పట్లో ప్రజలు విగ్రహాలను విడిచిపెట్టి మరి దేవుని వైపు మరలినారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను కాదని చెప్పి ఒక మానవ రాజు కావాలని చెప్పి గొడవ చేశారు. మాకు రాజు కావాలని చెప్పి సమూయేలు వారిని మందలించాడు. దేవుడు వారికి ఒక రాజునిచ్చాడు. సమూయేలు సౌలును రాజుగా అభిషేకించాడు. అయితే రాను రాను సౌలు ఏం చేశాడంటే పెడద్రోవ పట్టాడు, దేవునికి తిరుగుబాటు చేశాడు. సౌలు ఫిలిష్తీయులపై మరి విజయం సాధించడంతో ఎంతో గర్వించాడనమాట. ఆ ఫిలిష్తీయుల మీద విజయం సాధించడంలో సౌలు కుమారుడైనటువంటి యోనాతాను పాత్ర ఎంతో ఉంది. కానీ సౌలు అదంతా నేనే చేశాను, తన ప్రతాపమే అని చెప్పి అన్నట్లు వ్యవహరించాడు సౌలు గారు. అగగు రాజు విషయంలో కూడా సౌలు తప్పుడడుగు వేశాడు. దావీదు దేవుని హృదయాన్ని అనుసరించినటువంటి వ్యక్తి. గాతువాడైనటువంటి గొల్యాతును మరి దేవుడు సునాయాసంగా చంపేశాడు. ఎవరి ద్వారా అంటే దావీదు ద్వారా. మనకు అందరికీ తెలిసినటువంటిది. అవన్నీ మనకి వచనం వెంబడి వచనం ధ్యానించేటప్పుడు క్లియర్గా అర్థమవుతాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. యోనాతానుకు దావీదుకు మధ్య ఎంతో ప్రగాఢమైనటువంటి స్నేహభావం ఏర్పడింది. సౌలు కుమార్తె అయినటువంటి మేకలను మరి దావీదుకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది.
దావీదును దేవుడు ఎంతో క్రమశిక్షణలో పెట్టాడు. సౌలు దావీదును చంపాలని చెప్పి విఫల ప్రయత్నాలు చేశాడు, మనకు అందరికీ తెలుసు. అయితే దావీదు పారిపోవడానికి యోనాతాన్ ఎంతో సహాయపడ్డాడు. ఈ నోబు గాదు ప్రాంతాలకు మరి దావీదు పారిపోయాడు. దావీదు తనకు అనుకూలమైనటువంటి యోధులను సమకూర్చుకున్నాడు. యాజకులందరినో మరి సౌలు ఏం చేశాడని చంపేశాడు. దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. సౌలు దావీదును తరిమాడు. దావీదుకు యోనాతానుకు మధ్య ఆ నిబంధన అనేటువంటి జరిగింది. మనకి ఈ సమూయేలు మొదటి గ్రంథం ఎన్గేది అనే చోట సౌలు మరి దావీదు చేతికి చిక్కినా కూడా దావీదు అతనిని చంపలేదు. పిల్లలు గమనించాలి, సమూయేలు చనిపోయాడు. దావీదు అబీగయలు యొక్క వృత్తాంతం మనకెంతో ఆసక్తిదాయకమైనటువంటిదిగా మనకి ఇందులో కనిపిస్తుంది. జీపు అరణ్యంలో సౌలు మరొకసారి దావీదు చేతికి చిక్కాడు. అయినా కానీ దావీదు సౌలుని చంపలేదు. ఎందుకంటే అభిషక్తుని చంపకూడదు అని, దేవుని అభిషేకం ఉన్నటువంటి వీటిని ముట్టకూడదు అని చెప్పి చంపలేదన్నమాట దావీదు. ఈ ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి సిక్లాగు అనేటువంటి ప్రాంతానికి దావీదు పారిపోయాడు. ఈ ఫిలిష్తీయులు అతను నమ్మలేదు దావీదుని, అతనిని సందేహించారు. ఈ సిక్లాగును ధ్వంసం చేసినందుకు దావీదు ఏం చేశాడంటే అమాలేకులతో పోరాడాడు. యుద్ధంలో సౌలుకు బలమైనటువంటి గాయాలు తగిలాయి. ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. 31వ అధ్యాయంలో చూసినట్లయితే యోనాతాను మృతిని గురించినటువంటి వృత్తాంతం అంతా కూడా మన ఇది మొదటి గ్రంథం యొక్క సారాంశం అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం యొక్క సారాంశం. గమనించండి, దేవుడు మానవ చరిత్రలో పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు చరిత్రకు దేవుడు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గ్రంథం అంతట్లో కూడా ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉంటుంటారు. మీకు అందరికీ తెలిసి ఎవరు? సమూయేలు. ఎందుకంటే సమూయేలు గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? సమూయేలే. తర్వాత ఎవరు? సౌలు గారు. మూడో వ్యక్తి ఎవరు? దావీదు అనమాట. ఈ గ్రంథం అంతా కూడా ఈ ముగ్గురు పేర్లు బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంటాయి మనకి. ఇజ్రాయేల్ జాతిని న్యాయాధిపతులు పరిపాలించారు. ఆ కాలానికి దేవుడు న్యాయాధిపతులు లేపాడు. చరిత్రలో అతి సంక్లిష్ట పరిస్థితుల్లో ఇజ్రాయేల్ జాతి ఉన్నప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. అయితే ఇజ్రాయేల్ జాతి ఆధ్యాత్మికంగా ఎంతో పతనమైపోయింది, నైతికంగా రాజకీయంగా ఎంతో భ్రష్టు పట్టిపోయింది. ఫిలిష్తీయులు దండయాత్రలు ఎక్కువైపోయాయి. షిలోహులో యాజక పరిచర్య అనేటువంటిది ఆధ్యాత్మిక విలువను కోల్పోయింది. ఈ నేపథ్యంలో దేవుడు ఏం చేశాడంటే సమూయేలుని లేపాడు. హన్నకు దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కుమారుడు సమూయేలు. హన్నకు ఒక తల్లిగా సమూయేలు జన్మ ఎంత ఆనందం కలిగించిందో జాతి అంతటికి కూడా అలాంటి ఆనందం కలగబోతుంది. కానీ సమూయేలు కుమారులు, సమూయేలుకు పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తండ్రి పోలికల్లో ఒక్కడు కూడా వాళ్ళకి రాలేదు. సమూయేలుకు పుట్టినటువంటి బిడ్డల్ని, సమూయేలు కొడుకుల్ని ప్రజలు ఎవరు కూడా అసలు అంగీకరించలేదు కూడా. సమూయేలు రాను రాను వయోవృద్ధుడైపోయాడు. మరి మాకు రాజు కావాలని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా నానా గొడవ చేస్తున్నారు. ఆ ఒత్తిడిని బట్టి అలాగే వారికి సౌలు అనేటువంటి రాజు ఇవ్వబడ్డాడు. ఇజ్రాయేల్కు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు, మనకందరికీ తెలుసు. కానీ ఇతనికి అహంభావం ఎక్కువ. అనవసరంగా యాజకుల పరిచర్యలో జోక్యం కలిగించుకున్నాడు. దేవుడు సౌలును విసర్జించాడు. ఆ తర్వాత సౌలు దయనీయ స్థితికి దిగజారిపోవడం మనకి జరిగింది. అసూయ, భయోందోళనతో నిండిపోయాడు, పిచ్చివాడైపోయాడు. దావీదును ఎలాగైనా చంపేయాలని చెప్పేసి అనుకున్నాడు. సౌలు కుమారుడు యోనాతానే దావీదుకు ప్రాణ స్నేహితుడు అవటం ఎంతో విశేషం. ప్రియులారా, సౌలు యోనాతాను ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోయారు. తర్వాత దావీదు మరి ఇజ్రాయేల్కు రెండవ రాజు అయ్యాడు. ప్రియులారా, గ్రహించండి, చరిత్రలో ఉన్నటువంటి ప్రతి సంఘటన కూడా దేవుని చిత్తాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనం గ్రహించాలి. సమూయేలు దేవుని బడిలో ఎన్నో దివ్యమైనటువంటి సత్యాలు నేర్చుకున్నాడు. ఇజ్రాయేలు దేవుడు కాదని, ఈ ఇజ్రాయేలీలంతా కూడా దేవుడు కాదు మాకు రాజు కావాలని చెప్పి కోరుకున్నాడు. దేవుడు రాజు కావద్దు, మాకు ఒక మనిషే రాజుగా
కావాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన హృదయానుసారుడైనటువంటి దావీదును ఏర్పాటు చేసి దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆ స్థిరపరచడానికి అలా వీలైందనమాట. ఆ విధంగా మెస్సయ్య రాకడకు మార్గం సిద్ధం చేయబడింది. సౌలు సంగతి ఏమిటి మరి? ఆరంభంలో ఎంత బాగా ఉన్నాడో రాను రాను అంత చెడిపోయాడు సౌలు. చివరికి ఆత్మహత్యతో అతని జీవితం అంతమైపోయింది. హన్నా ప్రార్థనకు ఫలితంగా దేవుడు ఆమె గర్భం తెరిచాడు. సమూయేలు కాకుండా 3 కుమారులు 2 కుమార్తెలు కలిగారు. కాబట్టి సమూయేలుకి 3 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. వింటున్నారా పిల్లలు? గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము అని చెప్పి మనకు అక్కడ లక్ష్యపెట్టకము, వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టిదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని ఉన్నది. అదేవిధంగా మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటేను పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహం గృహదేవతలను పూజించటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితే గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ప్రియులు గమనించాలి, సౌలుని దేవుడు అభిషేకించిన అభిషేకాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఇక్కడ అధికారాన్ని కోల్పోతూ ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు, క్షమించే దేవుడు. పాపాలను ఒప్పుకొనుకుంటే శిక్ష తప్పదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. కాబట్టి పాపాలను ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే శిక్ష తప్పదు. ప్రియులరా, అన్ని గ్రంథాల్లో లాగే మనకు 66 గ్రంథాల్లో ప్రతి గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యక్షమవుతాడు. అదేవిధంగా ఈ సమూయేలు మొదటి గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షత ఉంది. బాలుడైనటువంటి సమూయేలుకు యేసుక్రీస్తు ప్రభువారికి ప్రవచనాత్మకమైనటువంటి పోలికలు ఉన్నాయి ఇద్దరికి కూడా. ఇద్దరు కూడా వాగ్దానం వలన జన్మించినటువంటి వారే. గమనించాలి, ఇద్దరు కూడా వాగ్దానం వలన జన్మించినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువారు, సమూయేలు గారు కూడా. గమనించాలి, పుట్టకముందే దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వారు ఇద్దరు కూడా. సమూయేలు పుట్టకముందే తల్లి ప్రతిష్ఠించేసింది, నేను సేవగా అర్పించేస్తానని చెప్పి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెషయా భక్తుడు ప్రవచిస్తాడు, ఏలయనగా మనకు కుమారుడని గ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే కాని పేరు. అట్లాగా వీళ్ళు ఇంకా పుట్టకముందే దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వారు. యూద జాతీయ జీవనంలో ఒక యుగము నుంచి మరో యుగానికి మధ్య యుగ సంధిలో జన్మించినటువంటి వారే వీళ్ళిద్దరు కూడా. గమనించాలి, ఆ యుగానికి మధ్యలో జన్మించినటువంటి వారు అన్నమాట వీళ్ళిద్దరు. ఎలాగంటే ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయాధిపతుల కాలానికి ప్రవక్తల కాలానికి మధ్య ఏమో సమూయేలు గారు జన్మించారు, అది ఆ టైంలో పుట్టారనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్ర కాలానికి కృపాకాలానికి మధ్యకాలంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. దయచేసి గమనించాలి, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, పోలికలు అనమాట. సమూయేలు గారేమో న్యాయాధిపతుల కాలానికి ప్రవక్తల కాలానికి మధ్యకాలంలో ఆయన పుడితే, యేసుక్రీస్తు ప్రభువారేమో ధర్మశాస్త్ర కాలానికి కృపాకాలానికి మధ్యకాలంలో యేసు ప్రభువారు పుట్టారు. సమూయేలు ప్రవక్త, యాజకుడు, ఈ రెండు సమూయేలు పరిచర్యలే. యేసుక్రీస్తు ప్రభువారు రాజు, ప్రవక్త, యాజకుడు. హల్లెలూయా. చూసారా, సౌలు జీవితం విషాదాంతం. వింటున్నారా? అనగా ఈ లోక రాజ్యం రాజులు చివరికి అలాగే పరిణమించడం జరుగుతుంది అన్నమాట. మనకు చరిత్ర నేర్పుతున్నటువంటి పాఠం. మరో విశేషం ఏంటంటే, సమూయేలు తల్లి స్తుతిగీతం పాడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి తల్లి పాడినటువంటి స్తుతిగీతం అచ్చం అలాగే ఉంది. ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడాలి, దావీదునందు దేవుని
రాజు యొక్క వంశావళి కనిపిస్తూ ఉంది మనకి. దేవుడు రాజుగా వచ్చాడు, రారాజుగా రాబోచున్నాడు. దావీదు ఒక గొర్రెల కాపరి, మామూలు మనిషే, కానీ మంచి కాపరి అయినటువంటి యేసు దావీదు ముందు గుర్తుగా కనిపిస్తాడు మనకి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి యుగ సమాప్తి పర్యంతము కాపరి, రాజు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించండి, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రస్తావన పలు సందర్భాల్లో పలుసార్లు మనకు వచ్చింది. సౌలు ఆరంభ దశలో ఆత్మపూర్ణుడు, అతనిలో ఉన్నటువంటి సేవకులు కూడా ఆత్మావేశంతో మాట్లాడారు. గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. వింటున్నారా? దేవుని పిలుపును మన జీవితంలో సార్థకమగుటకు పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య ఎంతో అవసరమైనది. సమూయేలు వచ్చి దావీదును అభిషేకించినటువంటి తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, యెషయాని బలి అర్పణమునకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును, ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకించవలని సెలవయ్యగా. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం, ప్రియులారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపిన గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు 3వసారి దూతలను పంపిన గాని వారును ప్రకటించుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి షేకు దగ్గరనున్నటువంటి గొప్ప బావి వద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర ఉన్నట్టు నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ప్రయాణం చేయుచు రామా దగ్గర ఉన్నట్టు నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. గమనించాలి. ఈ విధంగా పరిశుద్ధాత్మ వారిని ఆరాధనతో ప్రేరేపించాడో చెప్పబడింది ఇక్కడ. సౌలు కూడా ఆత్మశక్తి చేత ప్రవక్త అయ్యాడు. అంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పరిశుద్ధాత్మ కార్యములు అన్ని గ్రంథాల్లో కూడా మనకి తేటగా కనబడుతూ ఉన్నాయి. ఎఫోదు, ఊరీము, తుమ్మీము సత్యస్వరూపమైనటువంటి ఆత్మకార్యములకు సంకేతాలు అనమాట. హల్లెలూయా. మనకి నూతన నిబంధనలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచుము. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం క్రొత్త విషయాలు చెప్పడం. యేసుక్రీస్తు ప్రభువు ఏవైతే బోధించాడో అవే మనకి తెలియజేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మొదటి సమూయేలు గ్రంథం మనం అధ్యయనం చేయడానికై 3 భాగాలుగా చేయబడింది. మొదటి భాగం ఏంటంటే సమూయేలు నేతృత్వంలో గొప్ప ఉద్యమం వచ్చింది. రెండో భాగం ఏంటంటే ఆ తర్వాత సౌలు పరిపాలన గురించి ఉంటుంది. మూడో భాగం ఏంటంటే సౌలు పతనం, దావీదు గారి యొక్క అభివృద్ధి. ప్రియులు గమనించాలి, సమూయేలు మొదటి గ్రంథం అందరి సంఘటనలు ఎంతో ఆసక్తిదాయకమైనటువంటిగా మనకు కనిపిస్తాయి. ఈ గ్రంథం మరి ఇజ్రాయేల్ యొక్క చరిత్రలోని అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనకి ఎత్తి చూపుతుంది. చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలుతో మరి ఈ గ్రంథం మొదలై మొదటి రాజు సౌలుతో ముగిస్తుంది. ఇజ్రాయేల్ జాతి చర్యలో మరి దేవుడు ఏ విధంగా జోక్యం కలిగించుకున్నాడో ఈ సమూయేలు మొదటి గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉందన్నమాట. ఇందులో చూడగలుగుతాం మనం. నేడు కూడా దేవుడు సంఘ చరిత్రలో ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. మీరు మొదటి సమూయేలు గ్రంథం సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరించక ధనాపేక్షలై లంచము పుచ్చుకొని న్యాయం త్రిప్పివేయగా. చూస్తున్నారా? తేలి కుమారులు ఏమో న్యాయం తిప్పేస్తున్నారు. కానీ హన్నాతో ఉన్న కుమారుని ఎలా పెంచిందంటే, మొదటి సమూయేలు గ్రంథంలోనే, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనే 1వ అధ్యాయం 28వ వచనం మీరు చూసినట్లయితే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు
అక్కడనే మ్రొక్కెను. గమనించాలి. ఆ విధంగా తన పిల్లలను పెంచలేకపోయాడు ఎవరు? ఏలీ గారు. మన బిడ్డల యొక్క సౌశల్యాన్ని మనమే తీర్చిదిద్దాలి ప్రియులారా. దేవుని చిత్తానికి వారిని అప్పగించాలి. దైవభక్తులు వారు ఎలా ఎదుగుతున్నారో చూస్తూ వాళ్ళ దైవభక్తులు ఎదిగేటట్లుగా మనం చూడాలి. పిల్లలను నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలను బాల్య దశలోని దేవునికి ప్రతిష్ఠించాలి. గర్భఫలం దేవుడిచ్చినటువంటి బహుమానం. పరిశుద్ధత నిర్వచనం ఏమిటి? పరిశుద్ధతకు నిర్వచనం ఏంటి అంటే ఈ లోకాశలకు కాదు ప్రియులరా. గమనించాలి. ఈ లోకాశలు కాదు అని చెప్పాలి. అప్పుడే పరిశుద్ధత మనలో ప్రవర్తిల్లుతుంది. మొదటి సమూయేలు గ్రంథం మీరు చూసినట్లయితే 10వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించినటువంటి మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రములు చెప్పినను మీ కుటుంబంలో చెప్పినను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలను. లోకంలోని రాజులు వారి వైభవాన్ని చూసి ఆకర్షితులై పాడైపోయేటువంటి మనస్తత్వం ఇది. దేవుని జ్ఞానము, బలము, యథార్థత వాటికి అవును అని చెప్పాలి. ఎందుకంటే మానవ జ్ఞానం మానవ పాపం చేత ప్రభావితమై ఉంటుంది. వింటున్నారా ప్రియులరా? సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయమనెను. వింటున్నారా? అలాగే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఒక ప్రాముఖ్యమైన మాట ఉన్నది. ఏంటంటే అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవుడు వినేవారితోనే మాట్లాడతాడు. అమ్మా రాసి పెట్టుకోండి. దేవుడు వినేవారితోటే మాట్లాడతాడు. విధేయత అంటే అర్థం ఏంటంటే సంపూర్ణమైనటువంటి నిర్నిబంధమైనటువంటి లొంగుబాటు అని అర్థం అన్నమాట. విధేయత అంటే సంపూర్ణంగా నిర్నిబంధమైనటువంటి లొంగుబాటు. సగం విధేయత అవిధేయత కిందనే లెక్క. గమనించాలి. సగం విధేయత అంటే ఏంటి? విని వినడం అనమాట. కొంచెం విధేయత చూపిస్తారు. అలా సగం విధేయత చూపిస్తే అది అవిధేయత లెక్క అనమాట. సౌలు పరిస్థితి కూడా అదే అయింది. సౌలు గారి యొక్క పరిస్థితి అలాగే ఉందన్నమాట. మీరు గమనించాలి. విశ్వాసము విధేయతలోనే సఫలమవుతుంది. విధేయత క్రియాత్మకమైనటువంటిది. విశ్వాసం విధేయతను ఉత్పత్తి చేస్తుంది. జయించినప్పుడు విశ్వాసం సార్థకమవుతుంది, లేనిచో అది నిరర్ధకమవుతుంది. విధేయతను మతంతో ముడిపెట్టకండి దయచేసి. అవిధేయత దేవుని పట్ల తిరుగుబాటు. హల్లెలూయా. చూసారా? అవిధేయత అంటే ఏంటంటే దేవుని పట్ల తిరుగుబాటు అనమాట. దేవుని వాక్యం విని అందరూ వింటారు దేవుని వాక్యం, దానికి గైకొనకపోతే ఆ వాక్యాన్ని కాదని చెప్పి దాన్ని తిరస్కరించినట్లయితే అంతే కదా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనకపోతే వాక్యాన్ని కాదని దాన్ని తిరస్కరించినట్లే. విని వాక్యం విని గైకొనకపోతే తిరస్కరించినట్లే కదండి. కాబట్టి యుద్ధం యెహోవాదే. శత్రువులను, ప్రతికూల పరిస్థితులను గెలవడానికి దేవుని మాట వినడమే ఏకైక మార్గం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథం ద్వారా చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మనకి దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. వింటున్నారా ప్రియులారా? మరి ఈ విధంగా సమూయేలు మొదటి గ్రంథం ప్రార్థనతో ప్రారంభించబడింది. సమూయేలు రెండో గ్రంథం ప్రార్థనతో ముగించబడుతూ ఉంది. ఈ గ్రంథం అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రామ అంటే సమూయేలు గారి యొక్క జన్మభూమి. హన్నా ప్రార్థనా ఫలితమే సమూయేలు అన్నమాట. సిలోహు అనేటువంటి మాట వినిపిస్తుంది మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే. సిలోహు అంటే దేవుని మందసపు పెట్టియు ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి స్థలమే ఇజ్రాయేలీల యొక్క ఆరాధన స్థలంగా ఏర్పడిందనమాట. ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ పుత్రులు దుర్మార్గులుగా ఉన్నప్పటికీ సమూయేలు యథార్థంగా దేవుని సేవించాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 3వ అధ్యాయం 21 వరకు మీరు చూడవచ్చు. వింటున్నారా? కిర్యాత్యారీము అని మనకు కనిపిస్తుంది. ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు జరిగినటువంటి రణరంగంలో
నిబంధన మందసపు పెట్టెను ఫిలిష్తీయులు యుద్ధ భూమిలో నుండి పట్టుకుని పోయారు. మందసపు పెట్టి కొనుపోబడినటువంటి చోట్ల నెలను దేవుని కోపదండన వారిపైకి వచ్చేటి ద్వారా ఆ మందసపు పెట్టెను ఇజ్రాయేల్ ఉండేటువంటి కిర్యాతర్మునకు తిరిగి పంపేశారనమాట. ఇది 4వ అధ్యాయం 1 నుంచి 7, 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ అధ్యాయం 4వ వచనం వరకు ఉంటుంది. మిస్పా అంటే అపజయం తరువాత సమూయేలు ఇజ్రాయేలును మిస్పాలో సమకూర్చాడనమాట. వారి పాపముల నిమిత్తం పశ్చాత్తాపడమని చెప్పి సమూయేలు వారికి చెప్పెను. ఫిలిష్తీయులు తిరిగి ఇజ్రాయేలుపై యుద్ధానికి బయలుదేరి మిస్పాకు రాగా దేవుని సహాయం వలన వారిని ఓడించారు. ఈ గిల్గాల్ అంటే ఏంటంటే అమోనీయులతో యుద్ధం చేయు సమయాన సౌలు యొక్క పరాక్రమమును ఇజ్రాయేలులు గ్రహించగలిగిరి. కనుకనే సమూయేలును ప్రజలను సౌలును గిల్గాల్లో రాజుగా నియమించారు. ఏలా లోయ అంటే ఏంటంటే ఒక గొర్రెల కాపరైనటువంటి దావీదు ఫిలిష్తీయుడు వీరుడైనటువంటి గోలియాతును చంపి హతమార్చినటువంటి స్థలమే ఏలా లోయ. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చంపేశాడు గోలియాతును అంటే ఏలా లోయలు అనమాట. అందువల్లనే సౌలు కన్నా అధికంగా దావీదు రాజు ఇజ్రాయేల్ చేత పొగడబడ్డాడనమాట. ఇది రాజు అయినటువంటి సౌలుకు అయిష్టంగా ఉన్నది. 17వ అధ్యాయం 2వ వచనం మీరు చూడొచ్చు. అక్కడ మీరు గమనించాలి. జీపు అరణ్యానికి చెప్పి మనకి ఇక్కడ మొదటి సమయంలో వినపడుతుంది. జీపు అరణ్యం అంటే ఏంటంటే దావీదును సంహరించడానికి సౌలు అనేక పర్యాయాలు ప్రయత్నించాడు. ఆ దావీదు మరి అరణ్యాల్లో దాక్కోవలసి వచ్చింది. ఒకసారి అతను జీపు అరణ్యంలో దాగి ఉన్నప్పుడు జీపు నివాసులు సౌలుకు దావీదు ఉండేటువంటి స్థలాన్ని చెప్పారు. సౌలును సంపు తరుణము దావీదుకు కలిగినప్పటికీ దేవుని చేత అభిషేకించబడేటువంటి సౌలును దావీదు చంపకుండా వదిలేస్తారన్నమాట. చంపడం 26వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలు ఉంటుంది మనకి. ఇక్కడ గాతు అనేటువంటి మాట కూడా మనకి వినిపిస్తుంది. సౌలు వలన ప్రాణాపాయం వచ్చినప్పుడు భయపడిపోయి దావీదు ఏం చేస్తాడంటే తన కుటుంబంతో సహా ఫిలిష్తీయుల దేశంలోనికి గాతునికి వెళ్ళి అక్కడ రాజు అయినటువంటి ఆకీసు దాపును చేరతాడనమాట. కొన్ని రోజులు అక్కడే నివాసం ఉంటాడు. దావీదును ఆకీసు చాలా గౌరవిస్తాడు. ఇది 27వ అధ్యాయం 4 వచనాలు ఉంటుంది. ఈ సిక్లగ్ అంటే ఏంటంటే ఆకీసు రాజు వద్ద తనకు భయభక్తులు కలిగి ఉండినట్లు నటించినటువంటి దావీదు తనకు తన కుటుంబానికి మరి నివసించినట్లు సిక్లగు కోరిన అనమాట. ఆకీసు సిక్లగును ఇచ్చెను. అచ్చట నివసించినటువంటి దావీదు గెజూరీలను గెరీజీలను అమాలేకులను చంపి హతమార్చెను. ఈ విషయం మనకి బయటకు తెలియకుండా నిమిత్తం అచ్చట వారిని ఎవరిని కూడా బ్రతకనీయలేదు అంటండి. ఇది 27వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు ఉంటుంది. సిక్లగును దోచుకునేటువంటి అమాలేకీలను తర్వాత ఓడించాడు అంటుంది. నెక్స్ట్ చివరగా గిర్బోవా పర్వతం అనేటువంటిది ఈ యొక్క గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి గిల్బోవా పర్వత శిఖరమున ఇజ్రాయేల్ తిరిగి ఫిలిష్తీయులతో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాజు అయినటువంటి సౌలు యొక్క 3 కుమారులు మరణించారు. ఇదంతా కూడా 28వ అధ్యాయం 4వ వచనం నుంచి 31వ అధ్యాయం 13వ వచనం వరకు ఇందులో ఈ సత్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానించుకుంటాం. అప్పుడు ఇంకా కూడా క్లియర్గా ఇవన్నీ విషయాలు మీకు అర్థమవుతాయి. మరి దేవుడి యొక్క విషయాల ద్వారా మనలందరినీ బలపరిచి ఈ సమయంలో మొదటి గ్రంథం ఉపోద్ఘాతం మీరు మరలా వింటే చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మీరు నేర్చుకుంటారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథం ప్రారంభం ప్రార్థనతో ప్రారంభించబడ్డది. సమూయేలు 2వ గ్రంథం ప్రార్థనతో ముగించబడ్డది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈరోజు సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానించడానికి నువ్వు చూపిన కృపకే నీకు వందనాలు. ఎందరైతే విన్నారో వారందరిని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నామో పరమ తండ్రి. ఆమేన్.